మారు ముంత చోడు చింత. అరే మనం ఓడిపోయాం కాబట్టి ఈ రోజు వాళ్ళని ఏదో పొగడాలంట. ఎవడికి తెలిసినట్టు వాడు ఏదో ఒకటి చెప్పేసి పొగిడేయండి. చేతిలో పేపర్లు కవితలు ఏవి ప్రిపేర్ రాలేదా? మాకు చెప్పినవి ఏదన్నా అనుకున్నవి గుర్తుంటాయి, మీలాగా మర్చిపోం రాసుకోవడానికి. సరే సరే, ఫస్ట్ మధుబాబు చెప్పు. శోభితాని పొగుడు. శోభిత ఇలా ముందుకు రా. ఇట్రా శోభిత ముందుకు రా. శోభిత తన జీవితంలో అనుకోని ఉన్నది ఒకడు పొగుడుతాడని. సృష్టిలో నాకు నచ్చినవి రెండే రెండు, ఒకటి నేను ఒకటి నువ్వు. మరి మీ ఆవిడ మిస్టర్ మధుబాబు ఆ అమ్మాయికి పిలిచి దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా ప్రేమతో చెయ్యి పట్టుకొని లేదంటే మోకాల మీద కూర్చొని కానీ తెలియకుండా శోభిత మధుబాబు కనెక్ట్ అయ్యేలా ఉందయ్యా. నీల్ డౌన్. ఈ ప్రోగ్రామ్ లో నాకు రెండే రెండు ఇష్టం, ఒకటి హన్సిక గారు అండ్ మీరు. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మల్లా. పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే పొట్టు పిల్ల. దాదా ఇది బలగం కాదు బలవంతం. ఏంటి మీకు కవితలు కావాలా? రారా శోభిత. చెరువు అనగానే గుర్తొస్తుంది ఆనకట్ట, చికెను అనగానే గుర్తొస్తుంది కొత్తిమీర కట్ట, శోభిత అనగానే గుర్తొస్తుంది పేడ తట్ట. జానును పొగడొచ్చు. జాను రాగానే నువ్వు చేసావు శనగ చేను, ఆ పాటతోనే తీర్చేసావు నీ లోను, ఆ పాట తర్వాత చాలా మంది అయ్యారు నీకు ఫ్యాను, నేను చెప్తున్నా నీకు లేదు అంత సీను. శిరీష కూడా మీ మాస్టారు పేరు సాయి, నువ్వు బాగా చేయకపోతే వాడు అమ్ముకుంటాడు చాయి. రారా. నీ మీద ఉంది నాకు ఆశ, మన ప్రొడక్షన్ లో బాగుంటుంది దోశ. నీకేమో రాదు భాష, ఎవరితో చెప్పుకోవాలి నా ఘోష, ఒప్పుకుంటే ఒప్పుకోలేకపోతే పోష. జాను నాకు నిన్నొచ్చింది జ్వరం, నువ్వు డి సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2 కి దొరికినటువంటి అందమైన వరం. నందు మాకిప్పుడొచ్చింది జ్వరం, ఏంటి నీ కండకావరం. సరే ఇంకోటి చెప్తాం, దొండకాయ బెండకాయ అది నువ్వు నా గుండకాయ కాదు. హలో మిస్టర్ ఆది, వచ్చి కూర్చోటం కాదయ్యా, అవతల గెలిచారు పొగడాలా. పర్ఫార్మెన్స్ చూసా కనిపించింది. ఏమని? నేనైతే నా లవర్ని అలా ఇబ్బంది పెట్ట, తను ఎవరితోనైనా మాట్లాడుతున్నా సరే మాట్లాడాక నాకు ఫోన్ చేయంటాను, ఎందుకంటే ఈ గ్యాప్ లో నేను ఎవరితో మాట్లాడుతుంటాను కదా. అందుకే ఈ రోజు మా దాంట్లో ఇలాంటి సిచ్యువేషన్స్ అనుభవించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకళ్ళని ఎవరిని మధుబాబు అన్నతో స్టార్ట్ చేసి, మధుబాబు అన్న అలా పైకి అలా కనపడతారు కానీ లోపల పెద్ద సాడిస్తున్నాడు, చెప్తారు చూడండి. అన్న చిన్న వాటికి అనుమానం, ఒక టైంకి వచ్చేసరికి అసలు నాతో ఎందుకు మాట్లాడుతున్నాడు కూడా అనుమానిస్తాడు. రామ్ రాథోడ్ గాడి ఒరిజినల్ ఉంది వాడికి. ఎవరికి? రామ్ రాథోడ్. అసలు ఈ సాంగ్ వాడి లైఫ్ స్టోరీ నుంచి లాగిందే. రీసెంట్ గానే లవ్ పుట్టిందన్న. ఆవు మీద గేదె మీద ఇలాంటివి చెప్పావంటే డీ మీద. వెరీ గుడ్. నేను డీని లవ్ చేస్తే ఖచ్చితంగా నాకు ఎఫర్ట్ ఇస్తుంది ఖచ్చితంగా అని చెప్పి అనుకొని డీని లవ్ చేయడం స్టార్ట్ చేసిన రీసెంట్ గా. ఈ శాస్త్రి బాంబు పేను బాంబు మాటలు చాలా అన్నాం కానీ అమ్మాయిలు గెలిచారు, వాళ్ళు మీకు ఇచ్చిన ఛాలెంజ్ చాలా స్వీట్ ఛాలెంజ్ ఇచ్చారు, పొగడమని చెప్పారు కవితలతో. ఎవరు పొగడాలో చెప్పండి, మీరే ఎంచుకోండి. శిరీష చెప్పు, ఎవరితో పొగడించుకుందాం అనుకుంటున్నాం? ఆదియే నిన్న తెగ కామెంట్ చేశాడు కదా, ఆదియే పొగడాలి. నేనేమి అన్నో, జస్ట్ వాళ్ళ గురించి వాళ్ళని పొగుడుకోమని ధైర్యంగా చాలు. అయిందా? బాగైందా? కవిత రూపంలో కాకపోయినా
పాట రూపంలో పొగడు. ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు, నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు, నా కళ్ళల్లో నా నీ రూపం నాకన్నా ఎంతో అపురూపం అనిపించే. చిన్నారా ఇది అందరి ముందు పరుగు పోయిందిగా. కాదు, మనం అందరం వచ్చాం జడ్జెస్, మన ప్రేమ పిపాసి ఎక్కడే అది. నువ్వేంటి చేతుల చెమ్మేంటి, నీకు అంత అన్ని నీళ్లు కావాలా? నీళ్లు కాదు బాబు, ఇక్కడ ఎవరున్నారు? హన్సిక గారు. హన్సిక ఎవరు? హన్సిక గారు మా డి జడ్జ్. మీ డి జడ్జి కంటే ముందు నా దేవత. ప్రతి ఒక్కరు ఒక అమ్మాయిని చూసి నా దేవత, గుడి కడతా అది కడతా అంటారు కదా. నేను ఈసారి గుడి కట్టడానికి ప్రిపేర్ అయిపోయా. కాదు, నువ్వు డబ్బులన్నీ తీసుకుని గుడి కట్టేస్తావని మాకు నమ్మకం ఏంటి? నేను ఆల్రెడీ ఆ కట్టిన తర్వాత గుడి ఎలా ఉంటది అనేది మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తా. ఒకసారి చూపించండి, ఆ ప్లాన్ ప్లే చేయండి. అది ఇది మీ దేవత కోసం ఇలా కట్టిస్తున్నావా? ఎస్. ఏమయ్యా దేవత అంటున్నావు, ఆ డాన్సులు ఏంటయ్యా? దేవతకి ఎలా దండం పెట్టాలి, ఆరాధించాలి? ఆరాధిస్తాం. నైట్ 7 గంటల నుంచి పొద్దున వరకు భజనే. భజనే పట్టుకో. హన్సిక 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 హన్సిక. పట్టుకో, నీ చెంప నాకేంటి? చందాలు తెచ్చుకుంటాం. వెళ్ళి అడుకో. హన్సిక గారికి గుడి కడుతున్నా చందా. ఏంది అడుక్కోవడం ఇదొక రకం. ఇప్పుడు నిజంగా హన్సిక గారికి కడుతున్నావు? హన్సిక గారికి కడితే మాత్రం నేను కూడా నీకు సపోర్ట్ చేస్తాను. అవునా? అయితే ఆ రెబ్బన కట్టుకో. దానికి ముందు నేను ఫస్ట్ ఒక హగ్ చేసుకుంటాను. పొట్ట తప్ప ఏం తాగట్లేదు ఇక్కడ బే. బాబు చందా ఏంటి? డబ్బులు లేవంటే చెప్పు, మన దగ్గర 4 పాటలు ఉన్నాయి. పాడు, ఎవరెవరు ఇస్తారో ఇందులో వేద్దాం. వీడి దగ్గర 100-200 ఉంటాయి, అవి కూడా పండు కూడా తీసుకుని తాగేస్తుంటాడు. సరే సరే, ఇక్కడ వర్కౌట్ అవ్వట్లేదు కానీ అటు సైడ్ పోదాం. మా నగ్మ ఎప్పుడైనా రెడీగా ఉంటుంది. నేను ఎస్. ఇక్కడ 2 బిందు ఉంది, ఇదొకటి ఇదొకటి. 2 బిందు ఉందా? ఏదో ఒకటి అదొకటి. హన్సిక మ్యామ్ కోసం మీరు గుడి కడుతున్నారా? అవును మ్యామ్, ప్లీజ్ ఆస్క్ హిమ్ నైట్ 12 o'clock కి నాకెందుకు వీడియో కాల్ చేశారని. నైట్ 12 o'clock కి హీస్ మెసేజింగ్ మీ ఆల్సో అట్ దట్ టైం. ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తావరా దొంగ సచ్చినోడు. He's sending me तुझको देखा तो जाना सनम songs on YouTube, London. I show you. పొట్టోడికి దోలు తీరిపోయింది. లండన్ వెళ్ళాక మన ఇద్దరం ఎలా ఉందాం రా హన్సిక. లవ్ యూ లవ్ యూ. సిగ్గులేదుట్రా, నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? ప్రేమ ఇక్కడ డబ్బులు అడుగుతున్నావు, నైట్ కాల్ చేసి ఏమేమో అడుగుతావు కదా. నేను ఇప్పటి వరకు అడిగానో లేదో గానీ ఈ రోజు నుంచి నీకు వందరా. మీరెవ్వరు వేయర్రా, మీరు పాపాత్మలు. ఒరే అడుక్కునేవాడా, ఒరే దరిద్రుడా, నీకు నాకు తేడా ఏం లేదు. నువ్వు మార్కులు అడుక్కుంటున్నావు, నేను చందా అడుక్కుంటున్నా. ఈయన నాకు తెలిసి ఈయన అయితే 2 ఎపిసోడ్లు అమౌంట్ ఇచ్చేస్తాడు. ఈయన ఇంక లాస్ట్ గా అడుగుతున్నా, మీకు ఎంత వీలైతే అంత. ఎందుకంటే మీరు కూడా చాలా పాపాలు చేసి ఉన్నారు. నా దగ్గర చిల్లర ఏం లేదు. చిల్లర కాదండి, మీరు నోట్లు ఇవ్వాలి. అందరూ చిల్లర వేసారు కింద. పండిట్రారా చిల్లర అనగానే చిల్లర ఈయన వేద్దాం అనుకుంటున్నారా? మాస్టర్ ఏంటి నాదేస్తారా? నీదేంట్రా, చెయ్యి వేస్తారా తీసి.
అరే అదే అరే అదే అరే అదే ఎవరు రైడు ఎట్రా రేటు ఎట్రా ఇటే నా బిందు నాకు ఇచ్చే నీ బిందే నాదే. ఈడేం చేస్తాడో తెలుసా ఇక్కడికి వచ్చి ఆవిడని ప్రేమిస్తున్నాడంట. ఒరే ఆవిడ ఫస్ట్ మూవీ దేశ ముద్దు టైంకే నువ్వు ముదిరిపోయావు, నీకెందుకురా లవ్? పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. అందులో నా గోల్డ్ ఉంది డిచ్చి. బిందులో పడ్డాకి ఇచ్చే ఉండవు ఇక. పెట్టిర్రు ఇప్పుడే నోట్ల పెద్ద ముద్ద.